హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. సరే, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీకు ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. మనం బాబా సచ్చరిత్ర 2వ భాగంలో సాయిబాబాకి సాయి అని పేరు ఎవరు పెట్టారో తెలుసుకున్నాం కదా. అది కనుక మీరు విన్నట్లయితే అది ఎవరని నాకు కమెంట్ ద్వారా చెప్పండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సరే, అయితే షిరిడీలో బాబా స్థిర నివాసం ఎలా జరిగిందో తెలుసుకుందాం. నాటి నుండి శ్రీ సాయిబాబా వారు స్థిర నివాసులైనారు. నాటి నుండి అంటే గతంలో మనం చెప్పుకున్నాం కదా, చాంద్ పటేల్ భార్య తమ్ముని కుమారుని పెళ్లి నిమిత్తం షిరిడీకి వచ్చినప్పటి నుండి. అయితే అక్కడ సాయిబాబాకు మహల్సాపతి తాత్యా కోటేలు మంచి మిత్రులైనారు. ఆ పిదప మాధవరావు దేశపాండే అను అతడు మైత్రీపూర్వక భక్తుడైనాడు. బాబా అతనిని శ్యామ అని పిలుచుచుండుచే అతనికి ఆ పేరే ప్రసిద్ధమైనది. అతడు బాబాను దేవా అనియే పిలిచెడివాడు. ఆదిలో సాయిబాబా జుట్టు పెంచుకొని పహిల్వాను వలె దుస్తులు ధరించి యుండెడివారు. ప్రతిదినము ఉదయమున రోగులకు చికిత్స చేసడివారు. ఆయన మహిమ వలన అవిటివారు అవయవములు పొందిరి. కుష్ఠరోగులు రోగ విముక్తులయ్యడివారు. పిదప బాబా దగ్గరలో ఉన్న అరణ్యములోనికి పోయి తపస్సులో లీనమయ్యడివారు. తాత్యాకోటే తల్లియగు బాయిజాబాయి సాయిబాబా కోసమై ఆహారమును ఒక గంపలో నుంచుకుని మిట్ట మధ్యాహ్నము వేళ అడవి అంతయు తిరిగి బాబాను కనుగొని వారి చేత బలవంతముగానైనను కాస్తంత భోజనము చేయించేది. ఆ తొలినాళ్లలోనే బాబా ఎప్పుడప్పుడు దగ్గరలోని రహతా గ్రామమునకు వెళ్ళి వచ్చుచుండెడివారు. మరలి వచ్చినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లి మొదలగు పూల మొక్కలను తెచ్చి షిరిడీలోని ఖాళీ స్థలమునందు పాతి తానే స్వయముగా వాటికి నీరు పోసడివారు. శ్రీ సాయి కృషిచే ఆనతి కాలములోనే అచట ఒక పూల తోట తయారైంది. బాబా తానే స్వయముగా తోటమాలిగా శ్రమించి పెంచిన మొక్కలతో ఏర్పడిన ఆ పూల తోట ఎందే ప్రస్తుతం వారి సమాధి ఉన్నది. లెక్కలేనంతమంది భక్తులు ఈనాడు షిరిడీ పోవుటకు ఉత్సాహపడుతున్నారు. అది ఆ సమాధి సందర్శించుటకే. షిరిడీ గ్రామంలో కుస్తీ పోటీలు జరుగుట ఒక రివాజు. ఆ ఊరిలోని వస్తాదులలో కాస్తంత పేరున్న తంబోలి మొహియుద్దీన్తో శ్రీ సాయిబాబా కుస్తీ పోటీకి దిగినారు. ఆ పోటీలో బాబా ఓడిపోయినట్లుగా ప్రకటించబడింది. నిజమునకిది ఒక లీల. బాబా తన సంపూర్ణ వైరాగ్య జీవితమును ప్రదర్శించుకొనుటకు గాను తంబోలిని నిమిత్తమాత్రునిగా చేసుకొనినారే కానీ నిజమునకు ఆయనను ఓడించగలవారెవ్వరు? అది మొదలు ఆయన పద్ధతియే మారిపోయినది. లంగోటీని బిగించుకొని పొడవాటి కఫని అంటే చొక్కాను ధరించి తలకొక గుడ్డను కట్టుకొని దానిని ఎడమవైపునకు పిడపవలే చుట్టుకొనిడివారు. ఒక గోనెతుండును పరుచుకొని దానిపైననే కూర్చొనిడివారు. అప్పుడప్పుడు చేరువ ఎందుగల నీమగాంలోని త్రేంబక్జీ డేంగ్లే ఇంటికి మాత్రం వెళ్ళు వచ్చుచుండెడివారు. ఆ డేంగ్లే గారి తమ్ముడే నానాసాహెబ్. అతనికి ద్వితీయ వివాహమైనను సంతానము కలుగకుండుటచే వారు బాబాను ఆశ్రయించినారు. శ్రీ సాయిబాబా ఆశీర్వాదముతో వారికి సంతతి కలిగెను. ఆ కారణముగా తొలిగా బాబా ఖ్యాతి అహ్మద్నగర్ వరకు వ్యాపించినది. అంతవరకును ఆయనను గౌరవించుచున్న షిరిడీలోని కొందరు ఆయన కీర్తిని విని వారిని గమనింపసాగినారు. మొదటగా వారికి ఎదురైనది బాబా యొక్క యోగశక్తి. ఇప్పుడు బాబా యోగశక్తి గురించి తెలుసుకుందాం. యోగాభ్యాసపరులు తన శరీరమందలి లోపలి భాగములను శుభ్రము చేసుకొనుటగాను 3 అంగుళములు వెడల్పు 22.5 అంగుళముల పొడవును గల గుడ్డను మ్రింగి అరగంట వరకు కడుపులో నుండనిచ్చి తిరిగి దానిని బయటకు తీసెదరు. దానినే దౌతి అందురు.
బాబా కూడా ఇట్టి దౌతీనే చేసుకునేవారు. కానీ వారి దౌతి అతి విచిత్రముగా నుండిది. మసీదునకు కొంత ఎడములో ఒక బావి కలదు. ఒకనాడచట బాబా తన ఊపిరితిత్తులను బయటకు కక్కి వాటిని నీటిలో శుభ్రపరిచి చెంతనే ఉన్న నేరేడు చెట్టుపై ఆరవేసి పిమ్మట మరలా తన లోపల అమర్చుకొనినారు. ఇది ప్రత్యక్షముగా చూసిన కొందరు ప్రజలు బాబా పట్ల భయభక్తులు పెరిగినవి. ఇప్పుడు ఖండయోగము చూద్దాం. అట్లే ఒకసారి బాబా తన శరీర అవయవాలన్నిటినీ వేరువేరుగా చేసి మసీదులోని వేరువేరు స్థలములలో పడవేచినారు. అది తెలియక మసీదునకు పోయిన ఒక వ్యక్తి బాబా అవయవములను చూసి ఆయన చనిపోయారనుకున్నాడు. కానీ ఆ వార్త ముందుగా తానే బయటపెట్టినచో తానే చంపివేసేనేమోనని భయముతో మౌనము వహించెను. మరునాడు వారందరితో బాటే ఏమీయునూ తెలియనట్లుగా మసీదునకు పోగా అచ్చట బాబా సజీవులుగాను సర్వాంగ సుందరముగాను దర్శనమిచ్చినారు. బాబా ఆ అమాయకుని తన చెంతకు పిలిచి, భయపడకము, బ్రతికియే ఉన్నాను అని ధైర్యము చెప్పి నుదుటన ఊది పూసినారు. దీనినే ఖండయోగమందురు. ఇప్పుడు బాబా శవాసనం ఎలా వేశారో చూద్దాం. బాబా మరి ఒకప్పుడు అనగా 1886 మార్గశిర పౌర్ణమి నాడు భక్త మహల్సాపతిని పిలిచి, మామ, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. తిరిగి వచ్చి తినా సరే, లేనిచో నా శరీరమును ఎదురుగానున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను గుర్చుము అని చెప్పినారు. ఆ రాత్రి 10 గంటలకు బాబా నేలపై పరుండిపోయినారు. ఊపిరి నిలిచిపోయినది. నాడి ఆడకుండినది. శరీరము శవమోలేనున్నది. బాబా దేహమును సమాధి చేయుటకు నిశ్చయించినారు. కానీ సాయిబాబా పట్ల ఎనలేని విశ్వాసమున్న మహల్సాపతి గారు అడ్డగించెను. బాబా చెప్పిన గడువు పూర్తి కానిదే ఆ దేహమును తాకుటకు వీలు లేదని భీష్మించినాడు. బాబా శరీరమును తన తొడపైన పెట్టుకుని 3 రోజుల వరకు అట్లే కాపాడుచూ కూర్చునినాడు. 3 దినముల పిదట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లుగా కనపడెను. క్రమముగా నాడి ఊపిరి ఆడుట ప్రారంభించినవి. కడుపు కదిలెను. కండ్లు తెరిచినారు. మెల్లగా కాళ్ళు చేతులు సాగతీచుచూ బాబా లేచినారు. దీనిని బట్టి బాబా యొక్క యోగశక్తి మనకు బోధపడుచున్నది కదా. అంతేకాదు, ఇప్పుడు ఆయన సమాధి చెందుట కూడా అట్టి యోగ చమత్కారమే కానీ ఇతరము కాదు. నేటికిని ఆయన పిలిచిన భక్తులకు పలుకుచునే ఉన్నారు. తనకై తపించు భక్తులకు దర్శనమిచ్చుచునే ఉన్నారు. శరణాగతుకు ఎనలేని సహాయమును అందించుచునే ఉన్నారు. కావలసినవి శ్రద్ధా విశ్వాసములు మాత్రమే. అందుకే బాబాను శ్రద్ధాభక్తులతో వేడుకొని విశ్వాసముగా ఉండండి. బాబా తప్పక సహాయం చేస్తారు. ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. థ్యాంక్ యూ.